మరోవైపు రేవంత్ రెడ్డి ఏ సందర్భంలోనైనా చంద్రబాబు గురించి ఉన్నతంగా మాట్లాడతారు. హైదరాబాద్ హైటెక్ సిటీ, ఐటీ రంగం అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. ఆరోగ్యకరమైన పోటీకి నాయుడులా కష్టపడి పనిచేయాలని చెబుతారు. అధికారిక సమావేశాల్లోనే కాదు, 2025లో కొన్ని ప్రైవేటు కార్యక్రమాల్లోనూ ఈ ఇద్దరు నేతలు వేదిక పంచుకున్నారు. ఇంకొంచెం వెనక్కి వెళితే 2024 మార్చిలో ఈ ఇద్దరు నేతలు బేగంపేట ఎయిర్పోర్ట్ లో రహస్యంగా మంతనాలు చేశారని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీ సాగిందని పేర్కొన్నాయి. తన మాజీ బాస్ బాబుతో రేవంత్ రహస్య ఒప్పందం చేసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. వైఎస్ఆర్సీపీని ఓడించడానికి కాదు, ఈ రకంగా బీజేపీకి దగ్గర కావడానికి రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం దీనిని ఖండించింది. అసలు ఇలాంటి సమావేశం ఏదీ జరగలేదని పేర్కొంది. ఆ తర్వాత 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా అదే ఏడాది జూలై 6వ తేదీన మొదటిసారి సమావేశమయ్యారు.